ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా మనవి. రుద్రగిరి అనే గ్రామం పర్వతాల మధ్య గిరిగట్టిన రహదారుల వెంట అతి చిన్న గ్రామం. 100 ఏళ్ల కిందట ఇది ఒక సంపన్నమైన గ్రామం. చుట్టూ పచ్చటి పంటలు, ఆనందంగా జీవించే ప్రజలు ఉండేవారు. కానీ కొన్ని సంఘటనలు ఆ గ్రామాన్ని చీకట్లోకి నెట్టాయి. ఇప్పటికీ ఆ గ్రామం పాడుబడిపోయి నిర్దన్నంగా ఉంటుంది. గ్రామంలోని పెద్దవాళ్ల కథ ప్రకారం ఒక్కసారి గ్రామానికి చెందిన అచ్చయ్య అనే వ్యక్తి తన వ్యాపార రహస్యాలను ఇతర గ్రామాలకు అమ్మి ఆ సొమ్ముతో తన కుటుంబాన్ని సంపన్నం చేశాడు. కానీ అతని నీచ చేష్టలకు దేవతలు కోపించి ఆ గ్రామం మీద శాపం వేయించారన్న నమ్మకం. ఆ తరువాత గ్రామంలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. ఆ ఊరిలో రాత్రిపూట చీకటి పడితే ఆత్మలు అలా తిరుగుతాయనే భయం ప్రతి మనిషిని పట్టివేసింది. కాగా సుమారు 5 ఏళ్ల క్రితం రుద్రగిరిలో ఉన్న మిగతా కొద్ది మంది కూడా తమ భయాల కారణంగా గ్రామం విడిచి వెళ్లారు. కానీ సంతోష్ అనే యువకుడు మాత్రం ఆ గ్రామం నుండి వెళ్లకుండా ఉన్నాడు. సంతోష్కు తన తండ్రి అక్కడే ఒక చిన్న రహస్యాన్ని చెప్పాడు. ఆ చనిపోయే ముందు, ఈ గ్రామం మానవులతో ఖాళీ అయినా ఇక్కడ ఏదో పెద్ద సత్యం దాగి ఉంది, దాన్ని కనుక్కో, కానీ చాలా జాగ్రత్తగా ఉంటూ చెయ్యి అని అన్నారు. సంతోష్ ఈ మాటలను ఎప్పుడూ మర్చిపోలేదు. అయితే గ్రామం ఖాళీ అయ్యాక రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు, ఆకస్మిక శాంతి, అలాగే పల్లె అంతా వ్యాపించిన చీకటి అతనిలో భయాన్ని కూడా నింపాయి. కానీ ఆ విషయం గురించి తెలుసుకోవాలని అతనికి ఆసక్తి తగ్గలేదు. ఒక రాత్రి సంతోష్ తన వృత్తి పనులు ముగించాక ఆ శాపం వెనుక నిజమేమిటో కనుగొనాలనే ఉద్దేశంతో లాంతరు తీసుకుని బయలుదేరాడు. చీకటితో మునిగిపోయిన రుద్రగిరి వీధుల్లో నడుస్తూ అతనికి ఎటు చూసినా కదలిక లేని స్తబ్దత కనిపించింది. ఇంత శాంతి అతని హృదయాన్ని గట్టిగా తాగింది. కానీ అతను వెనుతిరగకుండా ముందుకు సాగాడు. గ్రామం చివరిలో ఒక పెద్ద బంగ్లా ఉంది. అది ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంది. లోపలికి ఎవరూ వెళ్లడం లేదు. ఆ బంగ్లా చుట్టూ నల్లని పొగ ముసురుగా ఉంటుంది. ఇది గ్రామస్తులను ఎంతో భయపెట్టేది. సంతోష్ దాని దగ్గరకు వెళ్లి లాంతరుతో చుట్టూ చూసి తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. ఆ ఇంటిలోకి వెళ్ళగానే చీకటి మరింత నిశ్శబ్దంగా మారింది. సంతోష్ గుండె వేగంగా కొట్టుకుంటూ అడుగు తీసుకుని కదిలాడు. అతను చిన్న గదిలోకి వెళ్ళగా అక్కడి గోడల మీద రక్తపు మరకలు కనిపించాయి. కానీ చూస్తూనే అతను గబగబా వెనక్కి తీసుకున్నాడు. కానీ అదే సమయంలో ఒక చల్లటి గాలి అతని ముఖం మీద తాకింది. సంతోష్ మెల్లగా ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా ఆ ఇంటి లోపల గాలి కదిలినట్టు అనిపించింది. అప్పుడే అతని ముందు ఒక సన్నని గీతలాకారంలో ఒక ఛాయ బయటపడింది. అది మనిషి రూపంలో ఉండి ఆత్మలా కనిపిస్తుంది. సంతోష్ కళ్ళు పెద్దవిగా నోరు తడబడ్డాడు. అతను నిశ్చేష్టుడై ఆ ఛాయను చూస్తున్నాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఆత్మ చల్లగా అడిగింది. దానిలో ఏదో భయంకరమైన శబ్దం ఉంది. సంతోష్ జవాబు చెప్పడానికి ముందే ఆ ఛాయ అతని వైపుకి దూసుకు వచ్చింది. అతను వెనక్కి తిరిగి పరిగెత్తాలని చూసిన గదిలో బద్దలైన కిటికీ నుండి చల్లటి గాలి వచ్చి అతని చుట్టూ దట్టమైన పొగలా కమ్మేసింది. సంతోష్ కళ్ళు తిరిగి కింద పడ్డాడు. ఇంకా తెల్లవారినప్పుడు సంతోష్ ఆ ఇంటి ముందు పడి ఉన్నాడు. అతని చుట్టూ గ్రామస్తులు చేరుకున్నారు. ఒకవేళ అతను ఆ రాత్రి జరిగినది గురించి ఎవరు అడిగితే అతను మళ్ళీ మాట్లాడలేనట్టుగా పూర్తిగా మౌనంగా మారిపోయాడు. సంతోష్ నిశ్చలంగా ఉన్నా అతని కళ్ళలో ఏదో ఆత్మకలత కనిపించింది. ఈ సంఘటన తర్వాత గ్రామంలో ఉన్న చివరి కొందరు కూడా ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎవరైనా ఆ గ్రామం దగ్గరికి వెళ్లి రాత్రిపూట ఆత్మలు, మాయ శబ్దాలు కనిపిస్తాయన్న కథలు వినిపిస్తాయి. రుద్రగిరి ఇప్పటికీ శాపగ్రస్తంగా ఉంది.